గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అలవాట్లో పొరపాటుగా 5:30కే లేచేసేసాం, మెలకు వచ్చింది. బట్ ఇక్కడ చూస్తే సూర్యుడు ఇంకా ఫాస్ట్గా ఉన్నాడు. ఏదో 7 అయినట్టుంది కానీ 5:30 అయినట్లేదు. ఇంకా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు పెహల్గాంలో ఈరోజు సెకండ్ డే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వెల్కమ్ టు డే 4, అంతేనా? డే 4. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ వచ్చింది రెడీ చేసేసి. బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉన్నాయంటే ఆలూ పరోటా, బ్రెడ్ పకోడా, ఉప్మా, మసాలా మ్యాగీ, బ్రెడ్ బటర్, బ్రెడ్ జామ్ అండ్ బాయిల్డ్ ఎగ్స్, బనానా, కాఫీ, టీ. మోని వాళ్ళ మామయ్య గారి కోసం సర్ప్రైజ్. పర్లేదు, చార్జీ పెట్టి ఏ సర్ప్రైజ్. కోడలు స్పెషల్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు డాడీ. మా వారిది ఒరిజినల్ బర్త్డే డేట్ తెలీదు. సో సర్టిఫికేట్ ప్రకారం చేసుకోమన్నా కూడా చేసుకోరు. కేక్ తెచ్చినా కట్ చేయరు. నాకు ఇష్టం లేదు, ఒరిజినల్ కాదు కదా అంటారు. బట్ ఈసారి వాడి కోడలు తెచ్చేసేసరికి కేక్ కట్ చేస్తారు ఏం మాట్లాడకుండా. బట్ చాలా హ్యాపీ అనిపించింది మా అందరికి కూడా. మా కోడలు వచ్చినాక ఫస్ట్ బర్త్డే చేస్తాను నాకు. ఐఎమ్ సో హ్యాపీ. చిన్నోడు ఎవరు బర్త్డే అయ్యారు వాడు గిఫ్ట్ అడుగుతాడు. ఆ కేక్ అయితే హోటల్ వాళ్ళని తినేసేయమని చెప్పేసి మేము సైడ్ సింగ్ బయలుదేరాం. अंदर भी देख सकते हो, इसलिए हम आपको पहले ऊपर से दिखाएंगे। ये बेतावेली मेन गार्डन है और वहाँ लोकल क्राउड ज्यादा रहता है। अब कितना बनता है? 2300 तो टोटल बनता है। 300 का वो आप खुशी से और 200-2500 शाम को दोगे, क्योंकि ఈ ప్లేస్కి వెళ్ళాలంటే యూనియన్ క్యాబ్ డ్రైవరే. ఇది కూడా మనకు మేక్ మై ట్రిప్ వాళ్ళే అరేంజ్ చేశారు. మనము ఆ రోజు అమౌంట్ కూడా పే చేసే పని లేదు. బట్ ఇతను ఎక్కి కూర్చున్న దగ్గర నుంచి 2500 ఇవ్వండి, ఇంకొక 3 ప్లేసెస్ కవర్ చేస్తాను, అది కూడా ఆన్ ది వేనే, అవి కూడా చాలా బాగుంటాయి, దానికి గైడ్ కూడా కావాలి, గైడ్తో పని లేకుండా నేనే వచ్చి చూపిస్తాను అన్నాడు. సో అతని మాటలు నమ్మేసేసి మేమైతే ఓకే చేసేసుకున్నాము. అదొకటే మేము చేసిన పొరపాటు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 3 ప్లేసులకే మనకు టైం సరిపోతుందనమాట. ఇంకా వేరే ప్లేసెస్ టైం సరిపోదు. సో దయచేసి మీరు ఎవరి మాటలు నమ్మొద్దు. మేక్ మై ట్రిప్ వాళ్ళ లిస్ట్లో వాళ్ళ ఏరియాస్ మాత్రమే వెళ్ళండి. ఇక్కడ నుంచి అమర్నాథ్ యాత్ర స్టార్ట్. ఫ్రెండ్స్, ఈరోజు మేము వచ్చి 4th డే. ఫస్ట్ స్పాట్ వచ్చేసేసి చందనవాడి. మన అమర్నాథ్ యాత్ర వెళ్ళేవాళ్ళు ఈ గేట్ నుంచి లోపలికి వెళ్తారు. టోటల్ ఇక్కడ నుంచి 32 కిలోమీటర్స్ వస్తుంది. 4 డేస్ నడిచి వెళ్ళటానికి అయితే 4 to 5 డేస్ పడుతుంది మనం నడిచే స్పీడ్ని బట్టి. గుర్రాల మీద అయితే 2 డేస్ పడుతుందంట. వెళ్ళిన దారి మొత్తం కూడా ఫుడ్, వాటరు, మెడికల్ అన్నీ ఫ్రీ. ఓన్లీ టెంట్లు ఉంటాయి కదా నైట్ స్టే చేసి పడుకోవడానికి, అది మాత్రం ఛార్జెస్ అంట. యాత్రికుల కోసం ఎక్కడికక్కడ టెంపరీ వాష్రూమ్స్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ కూడా చూడండి, వెళ్ళే దారంతా కూడా ఇలా వాటర్తో అలా చూసుకుంటా వెళ్ళిపోవచ్చు. నిజంగా భూలోక స్వర్గం ఇదంతా కూడా. వీడియోలో తెలియట్లేదు కానీ అసలు ఎంత అద్భుతంగా ఉందో, వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో. ఫీల్ అవ్వాలి, చూసి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది చెప్పిన దానికన్నా. వ్యాలీస్ మధ్యలో ఇది ఉంది, చాలా అసలు అద్భుతంగా ఉంది చూడటానికి. వర్ణనాతీతం చెప్పాలంటే. ఆ పైన అక్కడ మంచు ఉందన్నమాట, పైన అక్కడో ఉంది మంచు. మామూలుగా అయితే కొంచెం మంచు సీజన్లో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుందట, అది కింద కాదు అలా వాటర్ రూపంలో వచ్చేస్తుంది. वहाँ से 100 रुपये टिकट भर के तो ये घूम सकते हो आप, अगर नीचे जाना है। अगर हॉर्स राइड वहाँ से ही जाना है, हॉर्स वहाँ पे लेके जाते हैं, वो देख रहे हो ना बहुत सारे लोग बूढ़े। బేతాబ్ వ్యాలీ పైనుంచి వ్యూ చూపిస్తున్నారు. ఇది वहाँ पे घोड़े उधर नीचे से वो ही दिखाते हैं, वहाँ से वो चल के उधर से जाते हैं। अभी हम पहले इधर से भी दिखा
ఈ టికెట్ కౌంటర్ దగ్గరే గుర్రం వాళ్ళు ఎమ్మడబడతా ఉంటారనమాట. ఒక్కొక్క మనిషికి 2000 రూపీస్. ఈ 7 ప్లేసెస్ కవర్ చేస్తాము, రీల్ తీస్తామంటారు. ఆ చూపించే రీల్ అయితే రాజమౌళి సినిమా రేంజ్లో ఉంటుంది. బట్ మేము చివరికి లోపలికి వెళ్ళి చూసుకుందాం, వాళ్ళే మాట్లాడుకుందాం అనే లోపు వాళ్ళే 800కి ఒప్పుకున్నారు చివరికి ఒక్కొక్క గుర్రానికి. చేస్తున్నావా? థాయిలాండ్లో మనము పులులతో ఎట్లా వీడియోస్ దిగుతామో ఇక్కడ గొర్రెలు ఉన్నాయి. అలా వీడియో తీయాలనుకున్న వాళ్ళు దిగొచ్చు. ఇంకా మేము స్కూల్ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. అతి కష్టం మీద జిప్ లైన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు పిల్లలు. తర్వాత హార్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ 7 స్పాట్స్ కూడా గుర్రాల మీద నుంచే చూపిస్తారు. ఒక్క స్పాట్ మాత్రం దిగాలన్నమాట. ఇక్కడ వాటర్ ఫుల్ ఉంటుంది, చక్కగా కొంతసేపు ఎంజాయ్ చేయొచ్చు. గుర్రాలకు కూడా ఒక 10 మినిట్స్ రెస్ట్ కావాలి కాబట్టి. మాకు ఇక్కడే 3:00 అయిపోయింది. అన్ని చోట్ల కూడా 6:00కి క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ డే మా క్యాబ్ డ్రైవర్తో మాట్లాడితే అప్పుడు తెలిసిందనమాట అరు వ్యాలీ తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఇతను మిస్ గైడ్ చేసేసి బేతాబ్ వ్యాలీ తీసుకెళ్ళాడని చెప్పేసి, ఇంకా ఎక్కడికెళ్ళా ట్రాఫిక్ ఉందని చెప్పేసి ఇక్కడ అతను అనుకున్న ప్లేస్కే తీసుకొచ్చాడు. సరే ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి సావని చెప్పి పంపించి తీసుకొచ్చాము. ఇక్కడికి వచ్చినా కూడా వాటర్ ఉంది. వాటర్తో 3 డేస్ ఆడి ఆడి అందరికీ బోర్ అనిపించేసింది ఈ ప్లేస్ కూడా. ఇంకా రైడ్స్ ఉన్నాయని చెప్పాడు అనమాట వచ్చేటప్పుడు. బట్ ఇక్కడికి వస్తే రైడ్స్ కావాలంటే ఒక 2 కిలోమీటర్స్ పైకి నడవాలని చెప్పారు. మా అందరికి ఓపిక లేక కొంతసేపు ఇక్కడే కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా పిల్లలైతే రివర్ రాఫ్టింగ్ కావాలని అడిగారు. సో ఆ ప్లేస్ కన్నా తీసుకెళ్ళమంటే అక్కడ ట్రాఫిక్లో కొంచెం ఒక 2 కిలోమీటర్స్ దానికి ఒక 3 అవర్స్ పట్టింది మాకు. ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట. ఎవరో వస్తున్నారంటే కాశ్మీర్కి. ఇంకా రివర్ రాఫ్టింగ్ వాళ్ళు కూడా ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయారు. ఇంకా ఎట్లా ఒకట్లా తర్వాత చివరిలో వచ్చారు కానీ బట్ రెస్క్యూ అతను రాలేదంట. అతను కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడు. సో ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడే కొంతసేపు కూర్చొనేసేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడే డిన్నర్ ఆర్డర్ చేసేసుకొని నైట్ అయితే తినేసేసాము. बटर रोटी 5 बटर रोटी 10 तवा रोटी. నెక్స్ట్ డే రూమ్ ఖాళీ చేయాలి కాబట్టి ముందు రోజు నైటే సర్దేసేసుకున్నాము. ఈ వ్యాక్యూమ్ బ్యాగ్స్ అయితే చాలా హెల్ప్ అయినాయి ట్రావెలింగ్ మొత్తంలో కూడా. అదండి ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ డే మీట్ అవుదాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.